అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సిఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్, సేవా అధ్యక్షురాలు స్వరూపారాణిలో హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. తదనంతరం కేక్ కట్ చేసుకుని మిఠాయిలను అందిస్తూ ప్రపంచ స్త్రీమూర్తులందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులు, మహిళా కార్మికులను శాలువలతో ఘనంగా సత్కరించారు. అలానే ఏరియాలో నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందించారు. తదనంతరం సేవా సమితి సభ్యులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో విశిష్ట అతిథులుగా జెడ్పీహెచ్ఎస్ హెడ్ మిస్ట్రెస్ పద్మజ, రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్ జేవాని, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, మందమరి ఏఐటిసి బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపిఎం ఎండి ఆసిఫ్, సంక్షేమ అధికారులు సందీప్, రవికుమార్, రవలి, సూపరింటెండెంట్ రాయలింగు, మహిళా ఉద్యోగులు, లేడీస్ క్లబ్ మెంబర్లు, సేవా సమితి సభ్యులు, ఫ్యాకల్టీ టీచర్లు పాల్గొన్నారు. చదివించుకుంటూ వాళ్ళని ఒక పొజిషన్లో తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మళ్ళీ మహిళ ఏ అంటే అంబాసిడర్ లేకంటే వాళ్ళు ఎలాంటి రంగంలోనైనా కానీ వెనుదిరగకుండా సాధించుకుంటూనే వెళ్తున్నారు. సో అండ్ హెచ్ అంటే హ్యూమేరియస్ అంటే చాలా మంది మహిళలలో ఓన్లీ పని చేయడమే కాకుండా అన్ని స్ట్రిక్ట్ గా ఉండకుండా ఒక నవ్వించే గుణం కూడా ఉంది మహిళల్లో. సార్ ఎల్ అంటే లవబుల్. సో మహిళ అనేది ప్రేమ గుణం లేకపోతే ఎవరు కూడా మనం సరిగ్గా ఉండలేరు, ఎవరు తనతో కూడా మాట్లాడలేరు, ఎలాంటి పని కూడా చేయలేరు.
అండ్ ఐ అంటే ఇన్స్పైరబుల్. సో ప్రతి ఒక్కటి అంటే తను చాలా మంది కూడా మహిళల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరు ముందుకు వస్తే చాలా మంది కూడా ముందుకు వస్తారు. సో ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా ఇన్స్పైర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సో ఏ అంటే అడ్మైరబుల్ అంటే లైక్ ఒక్కొక్కరు కూడా ఒకరిని రెస్పెక్ట్ ఇస్తూ తను రెస్పెక్ట్ తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తారు. సో ఇక్కడ చిన్న చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన మెయిన్ గా చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి తమ పిల్లల్ని ఓన్లీ పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. సో అట్లా కాకుండా మీ పిల్లలలో ఓన్లీ ఒక అమ్మాయి అంటే ఒక డాక్టర్, ఒక అమ్మాయి అంటే ఒక లాయర్, ఒక అమ్మాయి అంటే ఒక టీచర్ ఫీల్డ్, అట్లా అన్ని పర్టికులర్ గా ఇది అని కాకుండా మీ పిల్లలకి దేంట్లో ఒక టాలెంట్ ఉంటుందో అది సింగింగ్ కానివ్వండి, అది డాన్సింగ్ కానివ్వండి, లేకపోతే ఆర్ట్ అండ్ గ్యాలరీ కానివ్వండి. మరి మార్చి 8ని ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాల యొక్క పాత్ర చాలా ఉంది. మరి రాజకీయంగా మరి కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో కానీ అంటే మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఇంకా అన్ని చట్టసభలలో మహిళలు సమానమైన అవకాశాలు పొందినప్పుడు ఇంకా ఉద్యోగ విషయాల్లో కానీ ఇంకా అన్ని సామాజికంగా అన్ని డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా, చార్టర్డ్ అకౌంటెంట్స్ గా అన్ని రంగాలలో వాళ్ళు సమానమైన పాత్ర పోషించినప్పుడే మరి సమాజంలో జరుగుతున్న రుగ్మతలని వారు అరికట్టడానికి చట్టసభల్లో మరి ఎక్కువ ఉన్నప్పుడు మరి మహిళల అభివృద్ధికి, మహిళలకి సమాన హక్కులు కల్పించడానికి, మహిళలకి విద్యా విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ ఇంకా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాలంటే మరి చట్టసభలలో ఎక్కువ మహిళలు ఉన్నప్పుడే వారు సరైన చర్యలు ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా స్పీడీగా తక్కువ సమయంలోనే ఇంకా తొందరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు ఇంకా ఇటువంటి సంస్థలందరూ మరి మహిళలు చదువుకోవడానికి శ్రీరాంపూర్ ఏరియా కాలనీ ప్రగతి స్టేడియం మైదానంలో గల సిఈఆర్ క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు ఉషారాణిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వివిధ పోటీల్లో పాల్గొన్న మహిళలను సత్కరిస్తూ బహుమతులను అందించారు. అదేవిధంగా మహిళలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. కాంగ్రెస్ విజేతలు సిద్ధంగా ఉండాలి. కే మౌనిక గారు ఫస్ట్ ప్రైజ్, ఏ స్వరూప గారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలో సిఆర్ క్లబ్లో
మహిళలకి మరి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మహిళలందరికీ కూడా సింగరేణిలో పనిచేసే మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సింగరేణి కాలేజ్ కంపెనీ మహిళలకి మరి పెద్దపీట వేస్తూ ఉంది. సింగరేణి కాలేజ్ కంపెనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి మహిళలు వేరు స్థాయిలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే మన చైర్మన్ గారి ఆదేశాల మేరకు మరి మైన్లో అండర్గ్రౌండ్లో కూడా ఈరోజు మహిళలు పనిచేయడానికి ముందుకొచ్చారు. సుమారు 86 మంది ఈరోజు సింగరేణిలో అండర్గ్రౌండ్ మైన్లో పనిచేస్తూ ఉన్నారు. మన శ్రీరాంపూర్ ఏరియాలో 10 మంది RK7లో, తర్వాత SRP1లో కూడా ఇద్దరు మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తము 10 మంది అండర్గ్రౌండ్లో మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ భద్రతకి వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలని మరి సింగరేణి మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ లాగా పంపించి అండర్గ్రౌండ్లో పనిచేయించి ఏర్పాటు చేస్తున్నాం. సర్ఫేస్లో పనిచేసే వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయో మహిళలకి, మరి అండర్గ్రౌండ్లో పనిచేసే మహిళా కార్మికులకు కూడా మహిళా ఉద్యోగులకు కూడా అట్లాంటి సౌకర్యాలని సింగరేణి మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తూ వాళ్ళలో తగిన ధైర్యాన్ని, నమ్మకాన్ని, అంటే అండర్గ్రౌండ్లో కూడా మేము గట్టిగా పనిచేయగలము అనే నమ్మకాన్ని సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మరొక్కసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సింగరేణి మహిళా ఉద్యోగులందరికీ తెలియజేస్తూ వాళ్ళు ముందు కూడా ఇంకా ఉన్నత స్థానాలను అధిరోహించాలని, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఉంటూ మరి సింగరేణి అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధి కూడా తోడ్పడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్థిక సంవత్సరానికి గాను 619 మంది యువకులకు టైలరింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, EDP, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటిషియన్ వంటి కోర్సులను నేర్పించడము జరిగింది. సింగరేణి వ్యాప్తంగా మహిళలకు కూడా సంస్థలో ఉద్యోగ అవకాశాలను కల్పించడము జరుగుతుంది. మహిళలు కూడా పురుషులతో సమానంగా వారికి కేటాయించిన పనులను చేయడము చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆటలలో మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉండటము చాలా సంతోషకరము. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కాలేజీలలో నిర్వహించిన క్రీడా పోటీలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ మరియు విజేతలై ఈరోజు బహుమతులను అందుకోబోతున్న ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ రంగంలో చూసుకున్నా మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ప్రతి ఒక్క మహిళను నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి రజక సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సంఘ మహిళా సభ్యులను శాలువలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం ప్రపంచంలోని స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పైరాల రాములు, జిల్లా సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు, వర్కింగ్ ప్రెసిడెంట్ సంగపు హనుమంతు, మందమరి పట్టణ అధ్యక్షులు గంగరాజుల రామచందర్, జిల్లా కమిటీ సభ్యురాలు తోటపల్లి కళావతి, సభ్యులు కవిత, లావణ్య, ఎల్లమ్మ తన పాల్గొన్నారు. జై రజక మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, జై రజక, జై రజక. మహిళా దినోత్సవ సభకు వచ్చినటువంటి మహిళలకు మా సభ ఒక తరపున వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ, ఈ మహిళా దినోత్సవం ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని, మహిళలకు చట్టబద్ధత లేకుండా పోతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మహిళలకు చట్టబద్ధత లేదు. చట్టబద్ధత కల్పించినప్పుడే మహిళా దినోత్సవం దానికి ఒక వాల్యూ అనేది ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రానికి మహిళలకు చట్టబద్ధత లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపాదనలో కూడా చట్టబద్ధత లేదు. చట్టబద్ధత కొనసాగిస్తూ అన్ని కుల సంఘాల హక్కుల మీద మహిళలకు చట్టబద్ధత నెలకొల్పాలి.
మహిళలకు పూర్తిగా దిగజారిపోవడం ఏర్పడ్డది. ఏ రాష్ట్రం వచ్చినా ఇతర రాష్ట్రాలలో కూడా మహిళలకు చట్టబద్ధత లేకుండా పోయింది. ఎన్నో మహిళలు బయలైపోయారు. మా చాకల వాళ్ళు బయలైపోయినారు, ఇతర సంఘాలను బయలైపోయారు. అన్ని కులాలకు మహిళా చట్ట హక్కులు తీసుకురావాలని చెప్పి చట్టం ఒక ముఖ్యమంత్రి గౌరవంగా కోరుతున్నారు. మందమరి పట్టణ కేంద్రంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రజక మహిళలు ఈరోజు ఐలమ్మ ఫోటో ఇక్కడ పెట్టుకొని ఆమె ఆశయాలను, ఆమె చేసిన సేవలను, ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మండల పట్టణ కేంద్రంలో ఇక్కడ ఈరోజు రజక వృత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రజకులపై దాడులు, దౌర్జన్యాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. దానికి అనుకూలంగా కొంచెం మన రజక వృత్తిదారులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఈ రాష్ట్ర ప్రజల, దేశ ప్రజలే కానీ మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను శాలువలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగి మంచి పేరును తీసుకొచ్చుకోవాలని సూచిస్తూ స్త్రీమూర్తులు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. బెల్లంపల్లి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుల ఉన్నత పాఠశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆర్డీఓ హరికృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు, విద్యాబోధన, విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రాత్రి విద్యార్థులతో కలిసి వసతి గృహాన బస చేశారు.
మందమరి పట్టణంలోని లతా సైనిక్ నవోదయ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు లతా నాగరాజుల ఆధ్వర్యంలో మహిళలకు పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందించారు. అదేవిధంగా ప్రపంచ శ్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతూ మహిళలు రానున్న రోజులలో మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణ బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్సింగ్ ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. తదనంతరం ప్రపంచ స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పాకాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు వేముల సరస్వతి, సీతాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న, రాణి, కమల, పద్మ, రజని, అనుష, స్వాతి, రమాదేవి, నాయకులు వేణుగోపాల్, శ్రీనివాస్, కళాధర్ రెడ్డి, దేవేందర్, రమేష్, రాజయ్య, కృష్ణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మార్చి 8వ తారీఖు ఈరోజు ఎంత ముఖ్యమంటే మహిళలకి అంతర్రాష్ట్ర మహిళా దినోత్సవ సందర్భంగా రామకృష్ణపూర్ సింగరేణి హై స్కూల్ ఎదురుగా మన బీజేపీ ఆఫీస్లో అంగరంగ వైభవంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ఇక్కడ బీజేపీ మెంబర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మహిళ గొప్పతనం ఏంటంటే మహిళది ఈ ఒక్కరోజే కాదు, మార్చి 8 ఈ ఒక్కరోజు మహిళ గొప్పతనం కాదు. ప్రతిరోజు మహిళా పాత్ర మన కుటుంబంలో కానీ మన దేశంలో కానీ ప్రతిరోజు మహిళా పాత్ర అనేది ఉంటుంది. మహిళ అంటే ఒక మహిళ తల్లి పాత్ర ఉంటుంది, భార్య పాత్ర ఉంటుంది, అక్క పాత్ర, చెల్లి పాత్ర, ఇట్లా అన్నీ మమేకమైతేనే ఒక మహిళ. ఒక సంతోషంగా ఒక కుటుంబం నడపాలి అని అంటే ఒక మహిళతోనే సాధ్యమవుతుంది. మహిళ గనక మహిళ కన్నీళ్లు పెడితే మాత్రము ఆ కుటుంబం అల్లకల్లోలం అవుతుంది. మహిళల్లో చాలా మార్పు రావాలి. మహిళల్లో మార్పు అంటే మనం ఇప్పటి మహిళలు కొంచెం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలంటే, కోర్టులకు వెళ్ళాలంటే ఇట్లాంటివి భయపడుతున్నారు. కానీ మహిళల్లో అవేర్నెస్ అనేది రావాలి. ఇంత గడిచిన కాలంలో మహిళలు అనేక దాంట్లో వాళ్ళు ఎంతో ఉత్సాహం, నింగికి నేలకి అన్నిటినీ వెళ్తున్నారు. మహిళలు నింగికి ఎగిన మహిళ ఉంది, నేలకి ఎగిన మహిళ ఉంది. అంటే మహిళలు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటున్నారు. ఇంత ఒదిగి వండుకుంటూ కూడా మహిళలు ఇప్పటికీ కూడా వాళ్ళలో అవేర్నెస్ అనేది లోపం అనేది ఉంది. నేను ఒక్కటే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరినీ కోరుకునేది ఏంటంటే మహిళలు భయపడద్దు. ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి కేవలము ఈ భూమాత అంటే మహిళకు మాత్రమే ఎలాంటి ఎదుర్కొనే శక్తి కూడా ఉంది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా కానీ మహిళలు ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే ఆ కుటుంబం అనేది మంచి పరిపాలన ఉంటుంది, ఆ రాజ్యం అనేది పరిపాలన ఉంటుంది, కుటుంబంలో ఆనందం అనేది కూడా ఉంటుంది. మహిళలు సంతోషంగా ఉండాలి. సంతోషానికి మారుపేరు మహిళ. భూదేవికి ఉన్న ఒక శక్తి మహిళలకు ఉంటుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం అనేది మనకి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మహిళలు అంటే నింగికి ఎగిన మహిళ, నేలకి ఎగిన మహిళ ఎంత గొప్పతనం ఉంటుందో ఈ సందర్భంగా మనం అందరము ఒకసారి తెలుసుకొని మనము ఎలాంటి కష్టం వచ్చినా కానీ మహిళలందరూ ఏకంగా ఉంటూ ఈ యొక్క మహిళా దినోత్సవమే ఇట్లా ఆడుకోవటం కాదు. మహిళలు ఎట్లంటే ఒక కష్టం వచ్చినప్పుడు మహిళలు అందరూ ఐక్యంగా ఉండాలి. అదే ఆమెకెందుకు ఈ కష్టం వచ్చింది, మనం కూడా ఆమెకు తోడుగా ఉండాలి. మనం కూడా మనతోని ఎంత సహకారం అవుతుందో ఆమెకు మన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, మనం ఆమెకి ఏమైనా హెల్ప్ చేస్తామా అనేసి మనం అందరము ఆ మహిళకి కనుక హెల్ప్ చేస్తే ఆ మహిళకి ఎలాంటి కష్టం అనేది ఆమె ఎదుర్కోగలుగుతారు. ఈ సూసైడ్స్ ఇట్లాంటి